సో మనకి ఈ వీడియోలో చూసేది ఏంటంటే రొటేటర్ కఫ్ టేర్ అయితే ఏం చేయాలని. సో రొటేటర్ కఫ్ అనే 4 మజిల్స్ ఉంటాయి మనకు షోల్డర్ దగ్గర. అవి ఏం చేస్తాయి అంటే రొటేషన్ లో హెల్ప్ చేస్తాయి, ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక సెంట్రలైజింగ్ వర్క్ చేస్తాయి. సో వేరే మజిల్స్, బిగ్ మజిల్స్ పెద్ద పని చేయని. సమ్ టైమ్స్ రొటేటర్ కఫ్ టేర్ అయితే కొన్ని ఇంజురీస్ లైక్ రిపీట్ ఇంజురీస్ లో కానీ, ఇంపింజ్ అయితే కానీ అట్లాంటివి. కంప్లీట్ టేర్ కాకపోతే మనమే రెస్ట్ తోని, ఫిజియోతో కూడా ఇంప్రూవ్ అవుతాయి. కానీ కొన్నిసార్లు తెగిపోయి కంప్లీట్ ఊడిపోతాయి. అట్లాంటప్పుడు మనం బోన్ కి వాపస్ తీసుకొచ్చి రీఅటాచ్ చేయాలి. సో దీంట్లో ఏం చూపిస్తున్నారు అంటే మనకి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి ఆ బోన్ ని ప్రిపేర్ చేసి సూచర్ అంకర్స్ అని ఉంటాయి, అంటే స్క్రూస్ ఉంటే వాటి దారాలు ఉంటాయి, వాటిని గట్టిగా బోన్ లోకి బిగించి ఆ థ్రెడ్స్ తోనే మనం వాపస్ రొటేటర్ కప్ ని ప్లేస్ లోకి తీసుకొస్తాం. హీల్ అయినప్పుడు పర్ఫెక్ట్ హీల్ అయ్యి తర్వాత మళ్ళీ మనకి పవర్ మూవ్మెంట్ రీస్టోర్ కానీ. సో ఈ సర్జరీ అనేది ఆర్థ్రోస్కోప్ ద్వారా చేస్తాం, అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి జాయింట్ లో కెమెరా పంపించి దాంట్లో చూస్తూనే ఫినిష్ చేసేయగలుగుతాం సర్జరీ. అండ్ దాని తర్వాత కొన్ని వీక్స్ రెస్ట్ కావాలి, మళ్ళీ ఫిజియోథెరపీ కావాలి. అది హీల్ కానీ టైం పడుతుంది మనకి కంప్లీట్ మాక్సిమం స్ట్రెంత్ రీగన్ కానీ. థ్యాంక్ యూ.